రైట్. జామెట్రీలో తర్వాత ఇంపార్టెంట్ టాపిక్ పాలిగాన్స్. మనము తెలుగులో పాలిగాన్స్ని బహుభుజులు అనే పేరుతో పిలుస్తాం. బహుభుజులు, పాలిగాన్స్ అంటే బహుభుజులు. అసలు ఏంటి బహుభుజి అంటే, నార్మల్గా పరిమితమైనన్ని అంటే ఫైనైట్ నెంబర్ ఆఫ్ లైన్ సెగ్మెంట్స్తో, రేఖాఖండాలతో ఫామ్ అయ్యే ఏ సింపుల్ క్లోజ్డ్ ఫిగర్నైనా పాలిగాన్ అంటారు. పాలిగాన్ ఈజ్ ఏ simple closed figure formed by finite number of line segments. అంటే ఫైనైట్ నెంబర్ ఆఫ్ లైన్ సెగ్మెంట్స్తో ఫామ్ అయ్యేటటువంటి ఒక సింపుల్ క్లోజ్డ్ ఫిగర్ని పాలిగాన్ అంటారు. సో తెలుగులోకి వచ్చేసరికి పరిమితమైనన్ని అంటే అపరిమితంగా కాకుండా పరిమితమైనన్ని రేఖాఖండాలతో, లైన్ సెగ్మెంట్స్ అంటే రేఖాఖండాలతో ఏర్పడే సరళ సంవృత పటం. సింపుల్ క్లోజ్డ్ ఫిగర్ అంటే సరళ సంవృత పటంని బహుభుజి అంటారు. సరళ సంవృత పటమే బహుభుజి. దిస్ ఈజ్ ద డెఫినేషన్ ఆఫ్ పాలిగాన్. అంటే పరిమితమైనన్ని రేఖాఖండాలు ఉండాలి, ఫైనైట్ నెంబర్ ఆఫ్ లైన్ సెగ్మెంట్స్ ఉండాలి. అంటే సర్కిల్ ఈజ్ నాట్ ఏ పాలిగాన్. ఎందుకంటే దీనిలో లైన్ సెగ్మెంట్స్ లేవు కదా. ఇట్ ఈజ్ ఏ ప్లేన్ ఫిగర్. ఇదొక సమతల పటమే కానీ బహుభుజి కాదు అని చెప్తున్నాను. సో ఇలా ఫైనైట్ నెంబర్ ఆఫ్ లైన్ సెగ్మెంట్స్తో ఫామ్ అయ్యేటటువంటి సింపుల్ క్లోజ్డ్ ఫిగర్ని పాలిగాన్. అసలు చాలామందికి సింపుల్ క్లోజ్డ్ ఫిగర్ అంటే ఏందో ఐడియా ఉండదు. ఇది పదం మనకు జామెట్రీలో చాలాసార్లు వస్తుంది, బట్ అందరూ కూడా దాన్ని జస్ట్ పాసింగ్ క్లౌడ్ లాగా వదిలేస్తుంటారు. అసలు సింపుల్ క్లోజ్డ్ ఫిగర్ అంటే ఏంటి? తెలుగులో సరళ సంవృత పటాలు అంటుంటారు. చాలా సందర్భాల్లో వాడతారు ఈ వర్డ్, ఓకేనా. ఆ ట్రయాంగిల్ చెప్పేటప్పుడు, రెక్టాంగిల్ చెప్పేటప్పుడు, చాలా సందర్భాల్లో డెఫినేషన్ చెప్పేటప్పుడు వాడతారు. సింపుల్ క్లోజ్డ్ ఫిగర్ అంటే ఏంటి? యాక్చువల్గా ఇవి రెండు క్లోజ్డ్ ఫిగర్స్. వీటిల్లో సింపుల్ క్లోజ్డ్ ఫిగర్ అంటే ఏదైనా ఒక క్లోజ్డ్ ఫిగర్ ఇంటర్సెక్ట్ అయిన తర్వాత మళ్ళీ క్రాస్ ఓవర్ అవ్వకపోతే, ఓకేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇక్కడ ఇంటర్సెక్ట్ అయింది, మళ్ళీ ఇక్కడ నుంచి క్రాస్ చేసి నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళిపోయింది, బయటికి వెళ్ళిపోయింది. ఇలా ఇంటర్సెక్ట్ అయినాక క్రాస్ చేసి బయటికి వెళ్ళకపోతే అవన్నీ సింపుల్ క్లోజ్డ్ ఫిగర్సే. అవన్నీ సర్కిల్ కూడా సింపుల్ క్లోజ్డ్ ఫిగరే. సర్కిల్ పాలిగాన్ కాదన్నానే కానీ సింపుల్ క్లోజ్డ్ ఫిగర్ కాదని లేదు, ఓకేనా. ఇప్పుడు చూడు, ట్రయాంగిల్ తీసుకున్నాం అనుకో, ఇలా ఉంది, ఇక్కడికి ఆగిపోయింది. కొన్నిసార్లు ఏం జరుగుతుంది, ఫిగర్లు ఇలా వచ్చి మళ్ళీ ఇట్లా వెళ్ళిపోతుంటాయి. ఇవి సింపుల్ క్లోజ్డ్ ఫిగర్స్ కాదు, ఇవి సరళ సంవృత పటాలు అవ్వదు. ఇలా ఉండాలి, ఒక ట్రయాంగిల్ కానీ, ఒక క్వాడ్రిలేటరల్ కానీ, ఓకేనా, ఒక పెంటాగాన్ కానీ, లేదా ఒక సర్కిల్ కానీ. ఇలా సింపుల్ క్లోజ్డ్ ఫిగర్ అంటే ఇంటర్సెక్ట్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని క్రాస్ అయి బయటికి వెళ్ళకూడదు. అలా ఉంటే వాటిని సింపుల్ క్లోజ్డ్ ఫిగర్స్ అంటాం. పాలిగాన్ ఈజ్ ఏ సింపుల్ క్లోజ్డ్ ఫిగర్ ఫార్మ్డ్ బై ఫైనైట్ నెంబర్ ఆఫ్ లైన్ సెగ్మెంట్స్. మరి అసలు పాలిగాన్లో ద నెంబర్ ఆఫ్ సైడ్స్ని బట్టి పాలిగాన్కి ఏం పేరు పెట్టచ్చు అనేది చూస్తే, నెంబర్ ఆఫ్ సైడ్స్ ఎన్నున్నాయి, భుజాల సంఖ్య ఎంతుంది అనే దాన్ని బట్టి ఆ పాలిగాన్కి ఏ పేరు పెట్టచ్చు. నెంబర్ ఆఫ్ సైడ్స్ని బట్టి
పాలిగాన్స్కి పేరు పెడతారు, భుజాల సంఖ్యను బట్టి బహుభుజికి పేరు పెడతారు, ఎన్ని భుజాలు ఉంటే ఏ పేరుతో ఆ బహుభుజిని పిలుస్తారు అనేది చూద్దాం. ఓకేనా. ఓన్లీ ఒక్క సైడ్ ఉందనుకో అసలు అది పాలిగాన్ అవ్వదు, ఎందుకంటే అది అసలు సింపుల్ క్లోజ్డ్ ఫిగర్ కాదు. సింపుల్ క్లోజ్డ్ ఫిగర్ అంటే మూసి ఉండాలి, మొత్తం క్లోజ్ అయి ఉండాలి. 2 సైడ్స్ ఉన్నాయనుకో అప్పుడు కూడా పాలిగాన్ అవ్వదు, ఎందుకంటే అప్పుడు కూడా క్లోజ్ అవ్వలేదు. అంటే మినిమం 3 సైడ్స్ ఉంటేనే అది క్లోజ్ అవుతుంది. అంటే పాలిగాన్లో మినిమం నెంబర్ ఆఫ్ సైడ్స్ ఎన్ని అని ఎవరైనా అడిగితే మినిమం నెంబర్ ఆఫ్ సైడ్స్ 3 సైడ్స్ ఉండాలి. 3 సైడ్స్ ఉంటే దానిని ట్రయాంగిల్ అంటారు. ఆ పాలిగాన్ ఏమంటారు? ట్రయాంగిల్. తెలుగులో త్రిభుజము అంటారు 3 సైడ్స్ ఉంటాయి. ఈ టర్మ్స్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. 4 సైడ్స్ ఉన్నాయంటే చాలామంది వెంటనే స్క్వేర్ అంటుంటారు. స్క్వేర్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ క్వాడ్రిలేటరల్. 4 సైడ్స్ ఉన్నాయనుకో ఆ పాలిగాన్ని క్వాడ్రిలేటరల్ అంటారు. క్వాడ్రిలేటరల్. తెలుగులో క్వాడ్రిలేటరల్ అంటే చతుర్భుజము. చతుర్భుజము క్వాడ్రిలేటరల్. 5 సైడ్స్ ఉండే పాలిగాన్ని పెంటాగాన్ అంటారు. 5 సైడ్స్ ఉండే పాలిగాన్ని పెంటాగాన్ అంటారు. తెలుగులో పెంటాగాన్ అంటే పంచభుజి. 5 భుజాలు ఉంటే పంచభుజి. సో 6 సైడ్స్ ఉన్నాయనుకో ఆ పాలిగాన్ని హెక్సాగాన్ అంటారు. 6 సైడ్స్ ఉంటే హెక్సాగాన్. తెలుగులో షడ్భుజి అంటారు. షడ్భుజి హెక్సాగాన్ అంటారు. 7 సైడ్స్ ఉన్నాయనుకో ఆ పాలిగాన్ని హెప్టాగాన్ అంటారు. హెప్టాగాన్. సప్తభుజి. సప్తభుజి అనే పేరుతో పిలుస్తారు హెప్టాగాన్. 8 సైడ్స్ ఉన్నాయనుకో 8 సైడ్స్ ఆ పాలిగాన్ని ఆక్టాగాన్ అంటారు. ఆక్టాగాన్. ఆక్టాగాన్ అంటే అష్టభుజి. 8 భుజాలు ఉంటే బహుభుజిని అష్టభుజి అనే పేరుతో పిలుస్తారు. అష్టభుజి. అదే 9 సైడ్స్ ఉన్నాయనుకో దానిని నోనాగాన్. నోనాగాన్. నానో కదమ్మా, నానో అంటే 10⁻⁻⁹. ఇది నోనాగాన్. నవభుజి. 9 భుజాలుండే బహుభుజిని ఏ పేరుతో పిలుస్తారు అంటే నవభుజి అంటారు. నోనాగాన్ అంటారు. అదే 10 సైడ్స్ ఉన్నాయనుకో దానిని డెకాగాన్. డెకాగాన్. దశభుజి. దశభుజి డెకాగాన్ అనే పేరుతో పిలుస్తారు. 11 సైడ్స్ ఉన్నాయనుకో 11 సైడ్స్ దానిని యూనిడెకాగాన్ అంటారు. యూనిడెకాగాన్. ఏకదశభుజి. యాక్చువల్గా 10 వరకే ఎవరైనా అడుగుతారు, 10 తర్వాత పెద్దగా అడగరు, బట్ 1 or 2 మనం తెలుసుకుందాం. 12 ఉన్నాయనుకో 12 సైడ్స్ డోడెకాగాన్ అంటారు. డోడెకాగాన్ అంటారు. ద్వాదశభుజి. ద్వాదశభుజి 12 భుజాలు. మెయిన్ మనకు 10 వరకు ఇంపార్టెంట్. ఓకేనా. 3 సైడ్స్ ఉండే పాలిగాన్ని ట్రయాంగిల్ త్రిభుజం అంటారు. 4 సైడ్స్ ఉండే క్వాడ్రిలేటరల్ చతుర్భుజం. 5 సైడ్స్ ఉంటే పెంటాగాన్ పంచభుజి. 6 సైడ్స్ ఉంటే హెక్సాగాన్ షడ్భుజి. 7 సైడ్స్ ఉంటే హెప్టాగాన్ సప్తభుజి. 8 సైడ్స్ ఉంటే ఆక్టాగాన్ అష్టభుజి. 9 సైడ్స్ ఉంటే నోనాగాన్ నవభుజి. 10 సైడ్స్ ఉంటే డెకాగాన్ దశభుజి అనే పేర్లతో వీటిని పిలుస్తారు. 11 సైడ్స్ ఉంటే యూనిడెకాగాన్, 12 సైడ్స్ ఉంటే డోడెకాగాన్ అనే పిలుస్తారు. ఇవి నంబర్ ఆఫ్ సైడ్స్ని బట్టి పాలిగాన్స్కి మనం పెట్టినటువంటి పేర్లు. మరి ఇక్కడ మనం చూడాల్సినటువంటి ఇంకొక విషయం ఏంటంటే టైప్స్ ఆఫ్ పాలిగాన్స్ కూడా ఇక్కడ మనం చూద్దాం. టైప్స్ ఆఫ్ పాలిగాన్స్ కూడా చూద్దాం. టైప్స్ ఆఫ్ పాలిగాన్స్. బహుభుజుల వర్గీకరణ అంటారు. బహుభుజుల రకాలు అంటారు. ఓకేనా. బహుభుజుల రకాలు. టైప్స్ ఆఫ్ పాలిగాన్స్ ఏముంటాయి? టైప్స్ ఆఫ్ పాలిగాన్స్ అనేది చూస్తే ఈ పాలిగాన్స్లో మనకు మొదట చెప్పుకోవాల్సింది కాన్వెక్స్ పాలిగాన్ గురించి. కాన్వెక్స్ పాలిగాన్ గురించి చెప్పుకోవాలి. దీన్ని తెలుగులో కుంభాకార బహుభుజి అంటారు.
కాన్వెక్స్ పాలిగాన్ ఏమంటారు? కుంభాకార బహుభుజి, కాన్వెక్స్ పాలిగాన్ అంటారు. ఏంటి కాన్వెక్స్ పాలిగాన్ అనే దానికి అర్థం ఏంటి అనేది తీసుకుంటే, నువ్వు ఏదైనా ఒక పాలిగాన్, ఒక బహుభుజిలో ప్రతి ఇంటీరియర్ యాంగిల్, ప్రతి అంతర కోణము, ఈచ్ ఇంటీరియర్ యాంగిల్, నువ్వు ఏ అంతర కోణం తీసుకున్నా లెస్ దెన్ 180 degrees ఉందనుకో, అది కాన్వెక్స్ పాలిగాన్. చూడండి, నువ్వు ఒక పాలిగాన్ తీసుకున్నప్పుడు దాంట్లో ఈచ్ ఇంటీరియర్ యాంగిల్, నువ్వు ఏ ఇంటీరియర్ యాంగిల్ తీసుకున్నా అది 180 degrees కన్నా తక్కువ ఉందనుకో, అది కాన్వెక్స్ పాలిగాన్. ఇప్పుడు నేను ఒక కాన్వెక్స్ పాలిగాన్ గీసేదా, కాన్వెక్స్ పాలిగాన్ ఒకటి గీసేదా? చూడు, దిస్ ఈజ్ ద కాన్వెక్స్ పాలిగాన్, this is the convex polygon. So here if you observe, each and every interior angle is less than 180. Each and every interior angle is less than 180. అన్నీ less than 180. అన్ని యాంగిల్స్ కూడా 180 degrees కంటే తక్కువ ఉంటే, 180 degrees కంటే తక్కువ ఉంటే, ఏదైనా 180 కన్నా తక్కువ ఉంటే అది కాన్వెక్స్ పాలిగాన్. ఇంకొక విషయం చెప్పాలి మీకు, కుంభాకార బహుభుజిని తెలుగులో ఇంకొక పేరుతో కూడా పిలుస్తారు. తెలుగు మీడియం వాళ్ళు ఎవరన్నా ఉంటే ఉన్నతోదర బహుభుజి అంటారు. ఉన్నతోదర బహుభుజి ఎందుకంటారంటే, ఉన్నతోదర విడదీస్తే ఉన్నత ప్లస్ ఉదర, ఉదరం అంటే పొట్ట, ఉన్నతం అంటే ఎక్కువ. పొట్ట బయటికి వచ్చినట్టు కనిపిస్తుంది చూడు, ఇది పొట్ట బయటికి వచ్చినట్టు కనిపిస్తుంది, అందుకే దీన్ని ఉన్నతోదర బహుభుజి అని కూడా తెలుగులో అంటారు. తెలుగు మీడియం వాళ్ళకి పనికొస్తుంది. కాన్వెక్స్ పాలిగాన్, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ కాన్వెక్స్ పాలిగాన్? ఇఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇంటీరియర్ యాంగిల్ ఆఫ్ ద పాలిగాన్ ఈజ్ లెస్ దెన్ 180 degrees, then such polygon is called as convex polygon. Then second type is concave polygon. Concave polygon, ఓకేనా? దీనిని తెలుగులో పుటాకార బహుభుజి అంటారు. పుటాకార బహుభుజి, పుటాకార బహుభుజి కాన్కేవ్ పాలిగాన్ అనే పేరుతో పిలుస్తారు. ఏంటి కాన్కేవ్ పాలిగాన్? చూడు, ఇఫ్ one of the interior angle or at least one of the interior angle అనొచ్చు. If at least one of the interior angle is greater than 180 degrees, then the polygon is concave polygon. కనీసం ఒక్క అంతర కోణం గ్రేటర్ దాన్ 180 degrees ఉంటే, 180 degrees కన్నా ఎక్కువ ఉంటే దానిని కాన్కేవ్ పాలిగాన్ అంటారు. ఇప్పుడు చూడు, ఫర్ ఎగ్జాంపుల్ అన్ని యాంగిల్స్ లెస్ దెన్ 180 ఉన్నాయి, బట్ ఈ యాంగిల్ మాత్రం గ్రేటర్ దెన్ 180 ఉంది. ఓకేనా? ఇది 180 కన్నా ఎక్కువే కదా, మీ అందరికీ తెలుసు కదా. స్ట్రైట్ లైన్ ఉందనుకో 180, ఇలా ఉందనుకో 180 కన్నా తక్కువ, ఓకేనా? ఇలా ఉందనుకో 180 కన్నా ఎక్కువ అవుతుంది, అంతే కదా. సో ఇది ఇక్కడ 180 కన్నా ఎక్కువ యాంగిల్ చూడగానే తెలిసిపోతుంది. ఇలా ఎప్పుడైనా సరే ఒక యాంగిల్ 180 degrees కన్నా ఎక్కువ ఉందంటే అట్లీస్ట్ వన్ యాంగిల్, ఆ పాలిగాన్ని కాన్కేవ్ పాలిగాన్ అంటారు. సో పాలిగాన్స్ ఆర్ టూ టైప్స్, కాన్వెక్స్ అండ్ కాన్కేవ్. ప్రతి యాంగిల్ 180 degrees కన్నా ఎక్కువ ఉంటే కాన్వెక్స్, ఒక్క యాంగిల్ అట్లీస్ట్ ఒక్క యాంగిల్, అన్నీ 180 కన్నా ఎక్కువ ఉండవు, అట్లీస్ట్ ఒక్క యాంగిల్ 180 కన్నా ఎక్కువ ఉన్నా అది కాన్కేవ్. ప్రతిదీ 180 కన్నా తక్కువ ఉందా కుంభాకార కాన్వెక్స్. ఒక్క యాంగిల్ 180 కన్నా ఎక్కువ ఉందా, ఒక్క యాంగిల్ 180 కన్నా ఎక్కువ ఉంటే చాలు, మిగతావన్నీ ఉండక్కర్లా. ఒక్క యాంగిల్ 180 కన్నా ఎక్కువ ఉంటే చాలు, మిగతావన్నీ ఉండలేవు, ఉండక్కర్లేదు, ఓకేనా? అలా ఉంటే అది కాన్కేవ్ పాలిగాన్ అవుతుంది. మరి ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే,
వాట్ ఈజ్ రెగ్యులర్ పాలిగాన్? ఇది క్లాసిఫికేషన్లో చెప్పుకోలేం కానీ జనరల్గా చెప్పుకోవాలా, చాలా ఇంపార్టెంట్ పదం ఇది. ఇది ప్రతి ప్రాబ్లంలో కూడా మనకు ఉపయోగపడుతుంది. తెలుగులో రెగ్యులర్ పాలిగాన్స్ని క్రమ బహుభుజి అంటారు. క్రమ బహుభుజి. వాట్ ఈజ్ రెగ్యులర్ పాలిగాన్? వెరీ 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 ఇంపార్టెంట్ క్లాసిఫికేషన్ ఇది. పాలిగాన్స్లో ఒక రెగ్యులర్ పాలిగాన్ గురించి మనం అందరం తెలుసుకోవాలి. ఏంటి రెగ్యులర్ పాలిగాన్ అంటే? రెగ్యులర్ పాలిగాన్కి సంబంధించి మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటి అనేది తీసుకుంటే, ఏదైనా ఒక బహుభుజిలో అన్ని భుజాలు సమానంగా ఉండి, ఒక పాలిగాన్ తీసుకుంటే అన్ని భుజాలు సమానంగా ఉన్నాయి, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, ఓకే. అలాగే అన్ని కోణాలు కూడా సమానంగా ఉన్నాయి, అన్ని అంతర కోణాలు కూడా సమానంగా ఉన్నాయి, ఓకేనా. సైడ్స్ ఒక్కటే ఈక్వల్ కాదండి, యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉన్నాయి. ఆల్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, ఆల్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఇలా అన్ని సైడ్స్ ఈక్వల్గా, అన్ని యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటే వాటిని క్రమబహుభుజి రెగ్యులర్ పాలిగాన్ అంటారు. మనకు రెగ్యులర్ పాలిగాన్స్కి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వండి అని అడిగితే, ఫస్ట్ ఎగ్జాంపుల్గా మనం ఈక్విలేటరల్ ట్రయాంగిల్ చెప్పచ్చు. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ చెప్పచ్చు. సమబాహు త్రిభుజం అంటారు తెలుగులో, సమబాహు త్రిభుజం అంటారు తెలుగులో. సమబాహు త్రిభుజాన్ని మనం ఎగ్జాంపుల్గా చెప్పచ్చు. ఎందుకంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో అన్ని సైడ్స్ ఈక్వల్, యాంగిల్స్ కూడా అన్ని 60 degrees 60 degrees 60 degrees ఉంటాయి, అంటే యాంగిల్స్ కూడా ఈక్వల్. కాబట్టి ఇది ఒక రెగ్యులర్ పాలిగాన్, ఇది ఒక క్రమ బహుభుజిగా చెప్తారు. అలాగే స్క్వేర్ ఉంది కదా, స్క్వేర్ చతురస్రము, ఈ చతురస్రాన్ని కూడా మనము రెగ్యులర్ పాలిగాన్కి ఎగ్జాంపుల్గా చెప్పచ్చు. ఎందుకంటే స్క్వేర్లో కూడా అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి, యాంగిల్స్ అన్నీ 90 90 90 90 కాబట్టి యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. కాబట్టి స్క్వేర్ ఈజ్ ఆల్సో ఏ రెగ్యులర్ పాలిగాన్. ఇంకా తర్వాత వచ్చే వాళ్ళకి ప్రత్యేకమైన పేర్లు ఉండవు. రెగ్యులర్ పాలిగాన్స్లో ప్రత్యేకమైన పేర్లు ఉండేది వీళ్ళిద్దరే. సమబాహు త్రిభుజం ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఈజ్ ఎ రెగ్యులర్ పాలిగాన్, స్క్వేర్ ఈజ్. తర్వాత ఇంక పెద్ద పేర్లు ఉండవు, రెగ్యులర్ పెంటాగాన్ అంటాడు. ప్రత్యేకమైన పేర్లు ఏమి ఉండవు, రెగ్యులర్ పెంటాగాన్ అంటాడు. క్రమ పంచభుజి, క్రమ పంచభుజి. రెగ్యులర్ హెక్సాగాన్ క్రమ షడ్భుజి, రెగ్యులర్ హెప్టాగాన్ క్రమ సప్తభుజి, రెగ్యులర్ ఆక్టాగాన్ క్రమ అష్టభుజి, రెగ్యులర్ నోనాగాన్ క్రమ నవభుజి. ఇంకా పెద్ద పేరు ప్రత్యేకమైన పేర్లు వీళ్ళిద్దరే. 3 sides ఉండే రెగ్యులర్ పాలిగాన్ ఎవరు? ఈక్విలేటరల్ ట్రయాంగిల్. 4 sides ఉండే రెగ్యులర్ పాలిగాన్ ఎవరు? స్క్వేర్. 5 sides ఉండే రెగ్యులర్ పాలిగాన్ ఎవరు? రెగ్యులర్ పెంటగాన్. క్రమ పంచభుజి, క్రమ పంచభుజి అంటే అన్ని భుజాలు సమానంగా ఉండి అన్ని కోణాలు కూడా సమానంగా ఉంటే దాన్ని క్రమ పంచభుజి ఇక్కడ అన్నాం. ఇంకా ప్రత్యేకమైన పేర్లు అయితే ఉండవు, ఈ రెండు మాత్రం గుర్తుపెట్టుకో. ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉండాలి, ఆల్ యాంగిల్స్ ఈక్వల్గా ఉండాలి, అప్పుడే దానిని మనం రెగ్యులర్ పాలిగాన్ అంటాం. ఇప్పుడు అసలు విషయంలోకి వస్తే, అసలు నీకు దీని మీద ప్రాబ్లమ్స్ చేయడానికి కొన్ని ఫార్ములాస్ అవసరం అవుతాయండి. ఆ ఫార్ములాస్ గురించి ఒక్కసారి మనం మాట్లాడుకుంటే, ఓకేనా. ఒక బహుభుజి భుజాల సంఖ్యను ఎప్పుడు కూడా స్మాల్ లెటర్ ఎన్తో ఇండికేట్ చేస్తారు, గుర్తుపెట్టుకో. నంబర్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ పాలిగాన్, పాలిగాన్కు ఉండే నంబర్ ఆఫ్ సైడ్స్ని ఎప్పుడు కూడా స్మాల్ లెటర్ ఎన్తో రిప్రజెంట్ చేస్తారు, ఎన్ స్మాల్ లెటర్ ఎన్తో ఇండికేట్ చేస్తారు. అయితే మనకి ఇక్కడ ఫస్ట్ 1 by 1 చూడు. మిమ్మల్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బహుభుజి కర్ణాల సంఖ్య కనుక్కోండి అంటాడు. బహుభుజి కర్ణాల సంఖ్య కనుక్కోండి, ఓకే. నంబర్ ఆఫ్ డయాగోనల్స్ ఆఫ్ పాలిగాన్ అంటాడు.
పాలీగాన్కు ఉండే డయాగనల్స్ ఎన్నో కనుక్కోండి అని అడుగుతాడు. సో దీనికి ఫార్ములా చూద్దాం. జనరల్గా ఎలా డిరైవ్ చేద్దామా, జస్ట్ సమ్ ఇంట్రెస్టింగ్. ఒకసారి చూడు, ఒక ప్లేన్ ఉందండి. ఒక ప్లేన్లో ఇలా ఒక 5 పాయింట్స్ పెట్టేశాడు. ఇలా ఒక 5 పాయింట్స్ పెట్టేశాడు. నేను ఆ 5 పాయింట్స్ని కలుపుతూ చాలా లైన్స్ గీశాను. ఆ 5 పాయింట్స్ని కలుపుతూ చాలా లైన్స్ గీస్తున్నాను. ఓకేనా? ఆ 5 పాయింట్స్ని కలుపుతూ నేను చాలా లైన్స్ గీస్తున్నాను ఇలా. అయితే ఆ లైన్స్ అన్నిట్లో కొన్ని సైడ్స్ ఉన్నాయి, కొన్ని డయాగనల్స్ ఉంటాయి కదా. భుజాలు ఉంటాయి, కర్ణాలు ఉంటాయి. డయాగనల్ అంటే కర్ణం, రెండు ఉంటాయి. అయితే డయాగనల్స్ ఎలా కనుక్కోవాలి అన్నప్పుడు చూడు, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ n పాయింట్స్ పెట్టాడు. n పాయింట్స్లో ప్రతి 2 పాయింట్స్ని కలుపుతూ ఒక లైన్ గీసామనుకో NC2 లైన్స్ వస్తాయి. NC2 లైన్స్ వస్తాయి. ఆ NC2 లైన్స్లో అన్ని డయాగనల్స్ అవ్వవు కదా. ఇప్పుడు ఇది మీకు తెలుసు కదా ఆల్రెడీ. ఇక్కడ n పాయింట్స్ ఉన్నాయి. ప్రతి 2 పాయింట్స్ని కలుపుతూ ఒక లైన్ గీస్తే మొత్తం NC2 లైన్స్ వస్తాయి. NC2 లైన్స్. కానీ అన్ని లైన్స్ డయాగనల్స్ అవుతాయా, కర్ణాలు అవుతాయా? అవ్వవు. వాటిల్లో కొన్ని భుజాలు ఉంటాయి, సైడ్స్ ఉంటాయి. సైడ్స్ తీసేయి. ఎన్ని సైడ్స్ వస్తాయి? n పాయింట్స్ ఉన్నాయంటే n సైడ్స్ వస్తాయి. సైడ్స్ తీసేయి. అంటే డయాగ్నల్స్కి ఫార్ములా NC2 మైనస్ n. NC2 మైనస్ n. దీన్ని బాగా సింప్లిఫై చేస్తే n ఇంటూ n మైనస్ 3/2 అనే ఫార్ములా వస్తుంది. ఎందుకంటే NC2 అంటే n ఇంటూ n మైనస్ 1/2. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసెస్లో చూసాం. మైనస్ n ఉంది, n కామన్ తీసామనుకో, లేదా ఇక్కడ 2n అనుకో, n లేదా n కామన్ తీసేలే, n కామన్ తీసామనుకో n మైనస్ 1/2 మైనస్ 1 అవుతుంది. n కామన్ తీసేసాం, బయట ఉంది n మైనస్ 1, 2 1s are 2 మైనస్ 2/2 అవుతుంది. దట్ ఈక్వల్ టు n ఇంటూ n మైనస్ 1 మైనస్ 2 మైనస్ 3/2, n ఇంటూ n మైనస్ 3/2. బట్ ఇదంతా జస్ట్ ఇంట్రెస్టింగ్గా తెలుసుకోవాలనుకుంటేనే ఏం పర్లేదులే అనుకుంటే వేస్ట్. వద్దు, ఈ ఫార్ములా అక్కడ గుర్తుపెట్టుకో చాలు. నంబర్ ఆఫ్ డయాగ్నల్స్, ఒక బహుభుజికి కర్ణాలు కనుక్కోవాలంటే ఫార్ములా n ఇంటూ n మైనస్ 3/2. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవలేదు. జస్ట్ n ఇంటూ n మైనస్ 3/2, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకో చాలు. నంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఆఫ్ ద పాలీగాన్ అంటే n ఇంటూ n మైనస్ 3/2. ఓకే. అలాగే ఒక బహుభుజి యొక్క అంతర కోణాల మొత్తం అడిగాడు అనుకో, సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ పాలీగాన్, సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ పాలీగాన్ అడిగాడనుకో, ఇంటీరియర్ యాంగిల్స్కి ఫార్ములా n మైనస్ 2 ఇంటూ 180 డిగ్రీస్. గుర్తుపెట్టేసుకో. ఏ బహుభుజికైనా ప్రతిసారి n అంటున్నాను. n అంటే ఏంటి? అందుకే ఫస్ట్ అదే చెప్పా. n అంటే నెంబర్ ఆఫ్ సైడ్స్, n అంటే బహుభుజి యొక్క భుజాల సంఖ్య, నెంబర్ ఆఫ్ సైడ్స్. సో గుర్తుపెట్టుకో, అంతర కోణాల మొత్తం ఏ పాలీగాన్కైనా, ట్రయాంగిల్ అయినా, రెక్టాంగిల్ అయినా, స్క్వేర్ ట్రయాంగిల్ అయినా, క్వాడ్రిలేటరల్ అయినా, పెంటగాన్ అయినా, హెక్సగాన్, ఏది అడిగినా ఆ సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ పాలీగాన్ ఈజ్ n మైనస్ 2 ఇంటూ 180. వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. ఎగ్జామ్లో గ్యారంటీ ఇట్లాంటి వాటి మీద క్వశ్చన్స్ అడుగుతాడు. అలాగే చూడు, ఒక బహుభుజి యొక్క బాహ్య కోణాల మొత్తం అడిగాడు అనుకో, బాహ్య కోణాల మొత్తం చూడు, బహుభుజి యొక్క బాహ్య కోణాల మొత్తం, సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ పాలీగాన్, సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్
ఆఫ్ ఎనీ పాలీగాన్. గుర్తుపెట్టుకో, నువ్వు ట్రయాంగిల్ తీసుకున్నా, క్వాడ్రిలేటరల్ తీసుకున్నా, పెంటగాన్ తీసుకున్నా, హెక్సగాన్ తీసుకున్నా, 100 సైడ్స్ ఉండే పాలీగాన్ తీసుకున్నా, సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఎప్పుడు కూడా 360 డిగ్రీస్. ఎవరికైనా రేపు క్వశ్చన్ ఎగ్జామ్లో ఎలా అయినా అడగచ్చు, 2024 సైడ్స్ ఉండే పాలీగాన్లో సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఎంత? సింప్లీ సే 360 డిగ్రీస్. ఎన్ని సైడ్స్ ఉన్నాయో సంబంధం లేదు, సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ బాహ్య కోణాల మొత్తం ఎప్పుడు కూడా 360 డిగ్రీలు అవుతుంది. సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఎనీ పాలీగాన్ ఈస్ 360 డిగ్రీస్. ప్లీజ్ గుర్తుపెట్టుకో ఈ పాయింట్, ఓకేనా? గుర్తుపెట్టుకో. అయితే మనకు తర్వాత ఇప్పుడు చెప్పబోయే ఫార్ములాస్ మాత్రం ఓన్లీ రెగ్యులర్ పాలీగాన్స్కే పనిచేస్తాయి. ఓన్లీ రెగ్యులర్ పాలీగాన్స్. చూడు, క్రమ బహుభుజి, రెగ్యులర్ పాలీగాన్కే క్రమ బహుభుజి యొక్క ఒక్కొక్క అంతర కోణం ఎంత అంటాడు. క్రమ బహుభుజి యొక్క ఒక్కొక్క అంతర కోణం, ఈచ్ ఇంటీరియర్ యాంగిల్, ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఆఫ్ రెగ్యులర్ పాలీగాన్, రెగ్యులర్ పాలీగాన్, ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఆఫ్ రెగ్యులర్ పాలీగాన్. రెగ్యులర్ పాలీగాన్కు ఉండే ఒక్కొక్క ఇంటీరియర్ యాంగిల్ ఎంత? ఈ క్వశ్చన్ మాత్రం రెగ్యులర్ పాలీగాన్కే అడుగుతాడు. ఎందుకని నార్మల్గా పాలీగాన్స్ అన్నిట్లోనూ అన్ని యాంగిల్స్ ఈక్వల్గా ఉండవు. అదే రెగ్యులర్ పాలీగాన్ అనుకో, అన్ని యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. ఇప్పుడు నార్మల్గా 100 రూపాయలు ఇచ్చాను, 5గురిని పంచుకోమన్నాను. ఒరే నీకు నచ్చినట్టు పంచుకోరా, సమానంగా పంచుకోక్కర్లేదు అన్నాను. ఒక్కొక్కరికి ఎంత వస్తుంది? ఎవరు చెప్పలేరు. నీ నచ్చినట్టు పంచుకోమంటే ఒకడు 50 తీసుకుంటాడు, ఒకడు 10 ఇస్తాడు, ఒకడు పావలా ఇస్తాడు, పాపం తెలియదు కదా. అదే ఎవరే అందరూ సమానంగా డిస్ట్రిబ్యూట్ చేసుకోండిరా అన్న, సార్ ఒక్కొక్కరికి 20 రూపీస్ వస్తుంది అని చెప్తారు. అంటే దీన్ని బట్టి రెగ్యులర్ పాలీగాన్స్లో క్రమబహుభుజుల్లో అన్నీ సమానంగా ఉంటాయి కాబట్టి ఒక్కొక్కటి ఎంత అని అడిగితే చెప్పచ్చు. కానీ ఇర్రెగ్యులర్ పాలీగాన్స్, రెగ్యులర్ కానీ ఉంటాయి కదా, ఇర్రెగ్యులర్ పాలీగాన్స్లో ఒక్కోటి ఇష్టం వచ్చినట్టు ఉంటాయి. మరి ఒక్కోటి ఎంత అంటే ఎవడు చెప్తాడు? ఓకేనా? ఇప్పుడు అర్థమైందా ఎందుకు ఈ ఫార్ములా ఓన్లీ రెగ్యులర్ పాలీగాన్స్కే వాడుతాం? అర్థమైందా? రెగ్యులర్ పాలీగాన్స్లో అన్ని యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి కాబట్టి సో ఒక్కొక్క అంతర కోణం చెప్పచ్చు. ఒక్కొక్క అంతర కోణం ఎంత అంటే యాక్చువల్గా సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ n-2 × 180. ఇది సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఫార్ములా. కానీ వాడు ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ అడిగాడు, ఒక్కొక్కటి అడిగాడు. బై n వేసామనుకో, టోటల్ n సైడ్స్ n యాంగిల్స్ ఉంటాయి కాబట్టి ఒక్కొక్కటి ఎంత అని అడిగితే బై n చేస్తే సరిపోద్దిగా. అంతే కదా. ఇప్పుడు నేను చెప్పింది ఏంది, n-2 × 180 అనేది మొత్తం అన్ని యాంగిల్స్ మొత్తం. ఒక్కొక్కటి ఎంత? బై n. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 10 యాంగిల్స్ ఉన్నాయి, ఒక్కొక్క యాంగిల్ ఎంత అంటే బై 10 వేస్తే తెలిసిపోతుంది. నా దగ్గర 10 యాంగిల్స్ సమ్ ఉంది, 10 యాంగిల్స్ కలిసి 100 డిగ్రీస్ అన్నాను, ఒక్కొక్క యాంగిల్ ఎంత? బై 10 వేస్తే తెలుస్తుంది కదా. కాబట్టి మనకు ఒక్కొక్క అంతర కోణం ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ కావాలంటే ఫార్ములా n-2/n × 180 డిగ్రీస్. అదే క్వశ్చన్ చూడు, క్రమ బహుభుజి యొక్క ఒక్కొక్క బాహ్య కోణం అడిగాడు అనుకో, క్రమ బహుభుజి యొక్క ఒక్కొక్క బాహ్య కోణం ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ అడిగాడు అనుకో, ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ రెగ్యులర్ పాలీగాన్ అడిగాడు. ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఆఫ్ రెగ్యులర్ పాలీగాన్ అడిగాడు అనుకో, ఎంత అవుతుంది ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్? మామూలుగా మొత్తం బాహ్య కోణాలు కలిస్తే ఎంత అని చెప్పాను? 360. ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ అంటే ఏం చేయాలా? బై n. అంతే కదా.
సో ఒక్కొక్క అంతర కోణానికి ఫార్ములా n-2/n × 180, ఒక్కొక్క బాహ్య కోణానికి ఫార్ములా 360/n. ఇవి బేసిక్ అండ్ ఫండమెంటల్ ఫార్ములాస్. ప్లీజ్ రిమెంబర్. ఒక్కసారి మళ్ళీ రీకాల్ చేస్తున్నా చూడు. ఒక బహుభుజి, ఒక పాలిగాన్ తీసుకుంటే ఆ పాలిగాన్లో నంబర్ ఆఫ్ సైడ్స్ ఎన్ని అంటే n అనుకోవాలి, భుజాల సంఖ్యని n అనుకోవాలి, కర్ణాల సంఖ్య నంబర్ ఆఫ్ డయాగ్నల్స్ అంటే n × n-3/2 గుర్తుపెట్టుకో. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పచ్చు. కర్ణాల సంఖ్యతో పాటు ప్రతి శీర్షం నుంచి ఎన్ని కర్ణాలు గీయచ్చు అని కూడా అడుగుతాడు. నంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఫ్రమ్ ఈచ్ వర్టెక్స్, ఒక్కొక్క వర్టెక్స్ నుంచి ఎన్ని డయాగ్నల్స్ అని కూడా అడుగుతుంటాడు. చూడు ఇక్కడ సింపుల్గా చెప్పేస్తున్నాను, ఓకేనా. ఇక్కడ ఇంకొక విషయం కూడా మీకు ఉపయోగపడే విషయం. సో నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఎన్ని అని అడిగితే n × n-3/2 కదా. వాడు ఈసారి ఏమడుగుతాడు తెలుసా? నంబర్ ఆఫ్ డయాగనల్స్ ఫ్రమ్ ఈచ్ వర్టెక్స్, ఒక వర్టెక్స్ నుంచి ఎన్ని డయాగ్నల్స్ గీయచ్చు, ఒక శీర్షం నుండి గీయగలిగిన కర్ణాల సంఖ్య, ఒక శీర్షము నుండి గీయగలిగిన కర్ణాల సంఖ్య. చూడు ఇదొక పెంటాగాన్. ఈ పెంటాగాన్లో మొత్తం 1 2 3 4, ఓకేనా, 4 డయాగ్నల్స్ గీసాం. ఎన్ని డయాగ్నల్స్ వచ్చాయి? 4ఏనా? మనకు పెంటాగాన్లో గీయగలిగిన డయాగ్నల్స్ ఎన్ని ఫార్ములా వేసాం అనుకో, 5 × 5 - 3 2/2, 2 క్యాన్సిల్. ఎన్ని డయాగ్నల్స్ వస్తాయి? మొత్తం 5. ఇంకొకటి గీయాలి ఎక్కడో, ఇదిగో 5 డయాగ్నల్స్ గీసాం కదా. టోటల్ డయాగ్నల్స్ ఇది. వాడు అడిగేది అది కాదు, ఒక శీర్షం నుంచి ఎన్ని గీయచ్చు, ఈచ్ వర్టెక్స్ నుంచి ఎన్ని గీయచ్చు. ఇప్పుడు ఈ వర్టెక్స్ ఉంది, ఈ వర్టెక్స్ నుంచి ఎన్ని వచ్చాయి? 2. ఈ వర్టెక్స్ నుంచి ఎన్ని వచ్చాయి? 2. ఒక వర్టెక్స్ నుంచి ఎన్ని వస్తాయని అడుగుతాడు. దానికి ఫార్ములా గుర్తుపెట్టుకో, జస్ట్ n-3. చూడు పెంటాగాన్ అంటే 5 కదా, 5 - 3 ఎంత? 2. అంటే ఒక వర్టెక్స్ నుంచి ఎన్ని వస్తాయి? 2. టోటల్ ఎన్ని డయాగ్నల్స్ వచ్చాయి? 5. సో ఇది కూడా అడుగుతాడు అప్పుడప్పుడు, గుర్తుపెట్టుకో. నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఎన్ని అంటే n × n-3/2. అలాగే నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఫ్రమ్ ఈచ్ వర్టెక్స్, ఒక్కొక్క వర్టెక్స్ నుంచి ఎన్ని డయాగ్నల్స్ వస్తాయంటే మాత్రం n-3 అని గుర్తుపెట్టుకో. అలాగే సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్, అంతర కోణాల మొత్తం n-2 × 180, సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్, బాహ్య కోణాల మొత్తం 360. ఇప్పుడు చెప్పే 2 ఫార్ములాస్ ఓన్లీ రెగ్యులర్ పాలిగాన్స్, క్రమ బహుభుజులకు మాత్రమే పనిచేస్తాయి, రెగ్యులర్ పాలిగాన్స్కి మాత్రమే పనిచేస్తాయి. రెగ్యులర్ పాలిగాన్స్కి మాత్రమే ఎందుకు పనిచేస్తాయి అంటే, రెగ్యులర్ పాలిగాన్స్లో అన్ని ఇంటీరియర్ యాంగిల్స్, అన్ని ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి కాబట్టి పనిచేస్తాయి. సో క్రమ బహుభుజికి ఒక్కొక్క అంతర కోణం ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ అంటే n-2/n × 180, ఒక్కొక్క బాహ్య కోణం ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ అంటే 360/n. దిస్ ఈజ్ అబౌట్ ద కాన్సెప్ట్ ఆఫ్ పాలిగాన్స్. ఇది బహుభుజులకు సంబంధించిన కాన్సెప్ట్.